హాయ్ ఫ్రెండ్స్. మ్యాంగోస్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మ్యాంగోస్ తీసుకొచ్చాడు బోల్డ్ అని. అయితే తినడం కన్నా తింటున్నాము, కానీ ఇంకేదన్నా వెరైటీగా చేసుకుందాం అనిపించింది. సరే ఐస్ క్రీమ్లా ట్రై చేద్దాము అని చెప్పి కడిగి ఇక్కడ పెట్టుకొని ఇలా తొక్కు తీసుకుంటున్నాను. ఎలా చేద్దామో చూద్దాము. ఇదిగోండి, ఈ మ్యాంగోల్ని ఇలాగా నేను ప్యూరీలాగా చేసుకున్నానండి. ఇలాగా విప్పింగ్ క్రీము ఇదిగోండి, ఇలా 2 ప్యాకెట్లు తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ పౌడరు. అంటే ఇది మామూలుగా బీటర్తో చేస్తాము, కానీ బీటర్ లేకపోయినా ఎలా కూడా చేయొచ్చు అని చూపించడానికి మిక్సీలో చేస్తున్నాను అనమాట. చిన్న టిప్ ఏంటంటే, కొంచెంసేపు ముందు ఇది ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది చిల్గా లేకపోతే విప్పింగ్ క్రీమ్ సరిగా అవ్వదు. అందుకోసమని ఇది కూడా నేను ఫ్రీజర్లో పెట్టుకొని తీసాను. పాలు కూడా చాలా చిల్లుగా ఉండాలి. పౌడర్ షుగర్ చేసుకున్నాను. ఇదిగోండి, షుగరు పౌడర్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీము, షుగర్ పౌడరు 2 కలుపుకున్న తర్వాత ఇందులో పాలు వేసాను అనమాట. ఇంకొంచెం వేస్తున్నాను పాలు. ఇదిగోండి, అలా పల్సిచ్చుకుంటూ మనం మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. పల్సిచ్చుకొని మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఇదేంటి విప్పింగ్ క్రీమును షుగర్ పౌడరు కలిపి ఇలాగా పల్సిచ్చుకుంటూ కలిపాను. ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. మనం చేస్తుంది మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి మ్యాంగో ఎసెన్స్ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. కాకపోతే నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది. వెనీలా ఎసెన్స్ వేసాను. ఇదిగోండి, ఆ విప్పింగ్ క్రీమ్ మిశ్రమంలోకి మనం మ్యాంగో పల్పు వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి పల్సిచ్చుకుంటూ మిక్స్ చేయాలి. ఇదిగోండి, మ్యాంగో ప్యూరీ కలిపేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి పల్సిచ్చుకొని చేసుకున్నాము. చాలా స్మూత్గా ఇవ్వాలి పల్సు, లేదంటే మాత్రం మళ్ళీ వాటర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్లోకి కానీ ఇలాగ స్టీల్ బాక్స్లోకి కానీ తీసుకొని ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. కనీసం ఒక 8 hours ఫ్రీజ్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ప్యూరీ అలా పైన అక్కడక్కడ వేసుకోవడానికి ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఆ పైన నేను ఉంచుకున్న మ్యాంగో ప్యూరీ కూడా వేసి అలా కొంచెం అటు ఇటు స్టిక్ అంటే ఎలాగంటే టూత్పిక్తో నేను అటు ఇటు కలుపుకున్నాను అనమాట. దీన్ని ఫ్రీజ్ చేయాలి ఒక 8 hours. ఫ్రీజ్ చేసిన తర్వాత తినేటప్పుడు మనం మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏదైనా వేసుకొని మనం చేసుకోవచ్చు. మళ్ళీ 8 hours తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఐస్ క్రీమ్ తయారైపోయిందో. అసలు చూస్తుంటేనే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. చూడండి ఎంత చక్కగా క్రీమీగా, చూడండి క్రీమీగా ఉంది ఐస్ క్రీమ్. గట్టిగా గడ్డలాగా కాకుండా చాలా క్రీమీగా చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఏదో బీటరు అలాంటివి ఏమీ అక్కర్లేదు. మనం మన మిక్సీతోనే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఎంత యమ్మీగా ఉందోనండి. బయటని కొనుక్కోవాలంటే అంత ఖర్చు అండి. చక్కగా ఆ మ్యాంగో కూడా మనం మిక్సీలో వేయకుండా గ్రేట్ చేస్తే అది కొంచెం ముక్కలుగా వస్తుంది. మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.